పూర్వం గ్రామాల్లో వివిధ జానపద కళారూపాల ద్వారా వినోదం, విజ్ఞానం ప్రజలకు అందించేవి. ఈనాడు అవి ఆదరణ లేక అంతరించిపోయాయి. ఆనాటి జానపద కళారూపమైన బుర్రకథను 7వ తరగతి చిన్నారులు ప్రదర్శిస్తున్నారు. ఆశీర్వదించండి. మరే తమ్ముళ్ళారా, కథనగానే వచ్చేసారు కానీ ఇంతకు ఈ రోజు ఏం కథ చెప్పుకుంటున్నామో తెలుసా? అన్న మాకు తెలుసు. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ బుర్ర కథ. బుర్ర కథ అనగానే వచ్చేసారు కానీ బుర్ర కథ అంటే ఏమిటో తెలుసా మరి? చెప్పరాదు. అరే గద్దెలురా తమ్ముడా, నీ మెడలేమున్నదిరా? బుర్ర. నా మెడలేమున్నదిరా? బుర్ర. అన్న మెడలేమున్నదిరా? గదేరా తమ్ముడా, బుర్ర ఉన్నాళ్ళు బుర్రలకి ఎప్పుడే బుర్ర కథ. నాకు అర్థమైందన్నా. ఒరే తమ్ముళ్ళారా, మీ తెలివితేటలు నాకు ఇప్పుడే అర్థమైనాయిరా. నిజంగా బుర్ర కథ అంటే అది కాదు కానీ సరేలే, మన కథను మొదలు పెట్టుకుందాం. జయము జయము మన భారత మాతకు, జయము దిగ్విజయము. చదువులనిచ్చటి సరస్వతి తల్లి చల్లగా చూడమ్మ. సిరులనిచ్చటి సీమాలక్ష్మి కరుణ చూపవమ్మ. శత్రు వినాశము చేసేటి శ్రీ దుర్గ జయము నియమమ్మ. దేవనందనాన కరిగిటజం తరిత. ఏదో కాదురా తమ్ముడా, నల్ల మహారాజు కథ, పాండవుల కౌరవుల కథ, లవకుశుల కథ, సీతమ్మ కష్టాల వంటివిరా తమ్ముడా. ఎందుకన్నా ఆ కథలన్నీ పాతగానే కదా, కొత్త కథలు ఏమన్నా చెప్పరాదు. ఏందిరా తమ్ముడా, నీకు పాత అంటే రోతగా ఉందా? నీకు పాత అంటే చిలకరగా ఉందా? అయితే పాత వస్తువులు అన్ని తీసి బయటకి పడేస్తావారా తిక్క సన్నాసి? అరే ఇప్పుడు నేను ఏమన్నానని పాత రోతలు నేనేమన్నా అన్నానా? కొత్త వచ్చిన మనం ఇంకా పాతలోనే బతుకుతున్నామే అంటారా? మరే తమ్ముళ్ళారా, మీరు ఊరికే గొడవ ప్రకండ్రా. సరేలే, ఈ ఒక్క రోజుకి నేను కూడా కొత్త కథ చెప్తా. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ పేరు సీత ఇష్టాలు. సీత ఇష్టాలు. ఇది పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి దొంగ కథరా. చదువు సందలో పేరు పొందిన చక్క నమ్మ కథరా. ఓటమి నెరగక పోరాడే ఒక వీర బాల కథరా. 10 మందికి ప్రేరణనిచ్చే వర్తమాన కథరా. ఇంతకు ఎవరా పైడి బొమ్మ, ఏమా కథన్నా? అయ్యల్లారా అమ్మల్లారా, రామపురం అనే ఒక గ్రామంలో గౌరమ్మ శివయ్య అనే 2 దంపతులు ఉండేవారు. ఆ దంపతులకు కలిగిన మొదటి సంతానమే ఈ సీత. సీతను బడికి పంపాలా వద్దా అని వాళ్ళు ఆలోచించుకునే లోపే వాళ్ళకు మరో సంతానం కూడా కలిగింది. సంతానాన్ని ఇక్కడితో ఆపేద్దామా వద్దా అని వాళ్ళు ఆలోచించుకునే లోపే వాళ్ళకు మరో కూతురు కూడా పుట్టింది. నువ్వు నోరు మూస్తావా ముయ్యవా? నోరు మూసుకునే కాలం పోయిందన్నా. ప్రశ్నించేవాడే ఉత్తముడు, మాట్లాడేవాడే మంచోడు. తర్వాత కథ వినండి. సీత ఎట్లాంటి పేద కుటుంబమో చెప్తాను. పూట గడవని తల్లిదండ్రులకు పాటులెక్కువాయే. పంటలు పండగ పొట్ట నిండక కష్టం ఎక్కువాయే. కుటుంబ భారం కొంగ దియక తల్లని తిన్నారు. భార్యాభర్త కూలి నారితో పట్టుకునిచ్చినారు. ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ బడికి పోయిందా లేదా అన్నా? లేదురా తమ్ముడా, అమ్మా నాన్న పనికి పోతే తమ్ముడిని చెల్లెల్ని ఎవరు చూసుకుంటారు? మరి ఆ పనిని సీత చేసేది. అమ్మా నాన్న పనికి పోతే తమ్ముడిని చెల్లెల్ని చూసుకోవడానికే తన సమయాన్ని మొత్తం పెట్టింది. ఎందుకన్నా పిల్లలు బడిలో పెద్దలు పడిలో తెలియదాయింది. 16 పిల్లల్ని పడిలో పెట్టుకున్న చట్టం అలా తెలియదాయింది. చట్టాలను అమలు చేసుడు ఒకరి బాధ్యత అనుకున్నంత కాలం మన దేశంలో ఏం మార్పు రాలేదురా తమ్ముడా. ముందు కూడా అట్లానే అనుకుంటే మార్పు రాదు కూడా. ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసిందన్నా?
పదా తప్పక చెప్తాను. భార్యాభర్త కూలి నారితో పసుపునిచ్చినారు, కాయరా వినరా సోదర చదువుల తల్లి వినగద నిపుడు నిరుపేద గద ఎప్పుడు తర్వాత ఏం జరిగిందన్నా? ఇంకేం జరుగుతుందన్నా, 4 రాళ్ళు సంపాదించిన తర్వాత పిల్లనెత్తిన నీళ్లు పోసి పెళ్లి చేసుంటారేమో. నిజంగా అదే జరిగితే మన కథకు అర్థం లేకుండా పోద్దిరా తమ్ముడా. ఆ ఊరికి అదే సమయానికి శ్రావణి టీచర్ అనే ఒక కొత్త టీచర్ దర్శనం ఇచ్చింది. నీ పిచ్చి గాని టీచర్లు చదువు చెబుతారు గాని ఇవన్నీ చెబుతారా అన్న? వాళ్ళ చెప్పిన వాళ్ళలో మార్పు సాధ్యమవుతుందా అన్న? తప్పకుండా సాధ్యమవుతుందన్నా. మరేమో బడిలో గురువులు మంచి మంచి పాఠాలుగా పాడి కథలు సూక్తులు నేర్పిస్తారు, ఆటలు ఆడిస్తారు, పాటలు పాడిస్తారు. బడిలో పిల్లల్ని తమ సొంత పిల్లల్లా చూసుకుంటారు. తమ్ముడా, నువ్వు చెప్పింది నిజమే. శ్రావణి టీచర్ అటువంటిదే. తాను ఊరికి వచ్చిన తర్వాత చేసిన మొదటి పని ఏమిటంటే బడికి ఎవరెవరు వస్తున్నారో ఎవరెవరు రావట్లేదో తెలుసుకోవడం, బడికి ఎవరెవరు రావట్లేదో తెలుసుకొని వాళ్ళ గుమ్మాలు తొక్కి వాళ్ళని బడికి రమ్మని కోరేది. అది గమనించిన గౌరమ్మ సీత ఇంట్లో దాచి పెట్టి ఇట్లాంటి ఇవ్వాలి లేరని చెప్పిందా అన్న. నువ్వు అదిగా ఊహించుకోకురా తమ్ముడా, ముందు అన్న చెప్పేది విను. రాజు ఊహించింది నిజమే. శ్రావణి టీచర్ రావడం చూసిన గౌరమ్మ శివయ్య దంపతులు సీతను ఇంట్లో దాచిపెట్టి మా ఇంట్లో అటువంటి వారు ఎవరు లేరమ్మా అని చెప్పింది. అయ్యో మరప్పుడు ఏమైందన్నా? శ్రావణి టీచర్ తాను వచ్చిన పని గురించి చెప్పకుండా చదువు గొప్పతనం, చదువు గురించి విలువలు చెప్పింది. ఏమని చెప్పిందన్నా? ఓ భారతీయుడ ఓ బాలగారుడ విరవయ్య వీణుల విసుగా తెలుసుకోవయ్య చర్చలు ముందుగా. ఓ భారతీయుడ ఓ బాలగారుడ విరవయ్య వీణుల విసుగా తెలుసుకోవయ్య చర్చలు ముందుగా. ఎన్నో జన్మల పుణ్య ఫలం ఇది మానవ జన్మంబు, అది మానవ జన్మంబు, అది మానవ జన్మంబు. అందులోను ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టంబు, అవును పుట్టుట శ్రేష్టంబు, అవును పుట్టుట శ్రేష్టంబు. సహనము స్నేహము ప్రేమ భావాలు అది గొప్పతనము, అది ఆమె గొప్పతనము, అది ఆమె గొప్పతనము. ఆ గొప్పలు కలిగిన ఆడపిల్లలను చక్కగా పెంచాలి, బహు చక్కగా పెంచాలి, బహు చక్కగా పెంచాలి. అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నతి పొందు, అంతే అభ్యున్నతి పొందు, అంతే అభ్యున్నతి పొందు. అట్టి బాలికను అణిచివేయుట అన్యాయంగమును, అంతే అన్యాయంగమును, అంతే అన్యాయంగమును. ఓ భారతీయుడ గోపాలకానుడ వినవయ్య వీణుల విసుగా తెలుసుకోవయ్య చర్చను ముందుగా. ఓ భారతీయుడ ఓ బాలకానుడ వినవయ్య వీణుల విసుగా తెలుసుకోవయ్య చర్చను ముందుగా. అయ్యో మరప్పుడు ఏమైందన్నా? ఆడవాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళని అణిచిపెట్టడం మహాపాపం అన్నావు, బాగానే ఉంది కానీ అట్లాంటి గొప్పవాళ్ళు 4 పేర్లు చెప్పరాదన్నా? నేను చెప్తాను కానీ శ్రావణి టీచర్ కూడా గౌరమ్మ శివయ్య దంపతులకు ఇంటికి వెళ్లి అట్లానే చెప్పింది. ఎలా చెప్పిందన్నా? రుద్రమ్మదేవి చూడరా శత్రువులను చెండాడరా, సరద్రి నాయను చూడరా సరద సమానం చేశారా, సంగేం లక్ష్మి పాయిరా కాలను బాగా పచ్చరా, అచ్చుమమ్మను చూడరా మహిళల మర్దం దిద్దరా, కల్పన చౌలా చూడరా అంతరిక్షముగా హేగరా, విజయం చూడరా పరిశోధనలే చేశారా. అన్ని రంగములను మహిళలు ఆదర్శంగా నిలిచినారు. బలానంటి మరి తమ్ముడా మేలు బలా అన్నా తర్వాత ఏం జరిగిందో నేను చెప్తా. ఆ మాటలన్నీ విన్న సీత బయటికి వచ్చి తాను చదువుకుంటా అని చెప్పింది. అవునరా తమ్ముడా, నువ్వు ఊహించింది నిజమే. ఆ మాటలని విన్న తర్వాత సీతకు చదువుపై ఉత్సాహం పెరిగిపోయింది. తాను బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి నేను చదువుకుంటానని చెప్పింది. సరే అన్నా, నువ్వు తర్వాత కథ చెప్పన్నా. అవునరా తమ్ముడా, నువ్వు ఊహించింది నిజమే. ఆ మాటలని విన్న తర్వాత సీతకు చదువుపై ఉత్సాహం పెరిగి గౌరమ్మ శివయ్య దంపతులు కూడా సీతను శ్రావణి టీచర్ తో పంపించి, సరే తమ్ముళ్ళారా చెప్తాను వినండి. అక్షరమాల నేర్చారా, లెక్కలు చక్కగా చేశారా, తెలుగు చక్కగా చదివారా, కాలంలో నేర్చారా, లెక్కలు చక్కగా చేశారా,
అన్నిటిలోనూ అందరికన్నా ముందు నిలిచింది తాను తన్నానా తాన తన్నానా తాతగడ తగిన తరికిట తరికిట ఆమె తెలివితేటలు గ్రహించిన పాఠశాల పెద్దలందరూ కలిసి ఆమెను ఏడాది గడవక ముందే 7వ తరగతిలో వేశారు. చూడురా తమ్ముడా, చదివితే ఇచ్చా చదవాలి. నువ్వేమన్నా ఎక్కించాల్సిన అవసరం లేదన్నా. నేను 1వ తరగతిలో ఉండగానే పెద్ద పెద్ద లెటర్స్ చదివాను తెలుసా నీకు? ఏం చదివాను? లెటర్స్, పెద్ద పెద్ద లెటర్స్. ఏం చదివావు? 1, 2 చెప్పు. 1, 2 కాదన్నా, 26 చదివినా. చెప్పలేనా? చెప్పమంటావా? అయితే విను. ABCD. ఆ లెటర్స్ ఏడ్చినట్లుంది, బయట చెప్పుకోకు, పరుగు పోతుంది. తర్వాత కథ వినండి. సీత చాలా బ్రహ్మాండంగా చదువుకుంది. 10వ తరగతి కూడా పూర్తి చేసింది. కానీ అప్పుడే ఆమెకు ఒక చెడ్డ విషయం తెలిసింది. అదేమిటనగా శ్రావణి టీచర్ ఊరు వదిలి వెళ్ళిపోయినట్లుగా తెలిసింది. అయినా ఆమె పట్టు విడవలేదు, ఇంకా కసిగా చదువుకుంది. పై చదువులో వాళ్ళ ఊర్లో అందుబాటులో లేకున్నా పట్నంపై మరి చదువుకుంది. డిగ్రీలో సీటు సంపాదించింది. ఎందుకన్నా ఇంజనీరింగ్ లో సీటు దొరకలేదా? ఏదో చదివి ఏదో రాసి 4 రాళ్ళు సంపాదించుకొని తను మాత్రం సంతోషంగా ఉండాలనుకోలేదు సీత. తనలాంటి మహిళలు ఎందరో ఉన్నారు. వాళ్ళందరినీ గొప్ప స్థాయికి చేర్చి మన దేశానికి మంచి పేరు తెద్దామనుకుంది. అట్లా అని పోటీ పరీక్షలు రాసింది, విజయం సాధించింది, మండల అభివృద్ధి అధికారిగా పేరు పొందింది. చాలా మంచిగా చెప్తాను అన్నయ్య. కానీ ఇంకేం కానిస్తున్నా తమ్ముడా, సీతకు ఆ తర్వాత ఎదురు లేకుండా పోయింది. ఆమెకు వచ్చిన డబ్బులతో పెద్ద పెద్ద పాఠశాలలు కట్టించి మంచి మంచి గురువులను పెట్టించి పిల్లలకు ఉచితంగా చదువులు చెప్పించేది. మహిళలకైతే గొప్ప గొప్ప సౌకర్యాలు పెట్టించేది. అన్నా సీత ఇష్టాలు అన్నావు కదా, మరి అవేంటో చెప్పావా? మరి నా ఇష్టాలు? ఇది నీ ఇష్టాలు కదా కాదురా తమ్ముడా, సీత ఇష్టాలు కదా. ముందు అన్న చెప్పేది విను. నువ్వు ఉంటావు కదా, ముందు అన్న చెప్పేది. ఆడపిల్లలను చిన్న చూపుతో చూడరాదు బాయి, అరలే చూడరాదు బాయి, అరలే చూడరాదు బాయి. అన్నిటిలోనూ అవకాశాలను కల్పించబోయి, చక్కగా కల్పించబోయి, చక్కగా కల్పించబోయి. చదువులనైనా పదవులనైనా సమానమేనోయి, వాళ్ళు సమానమేమోయి, వాళ్ళు సమానమేమోయి. వాళ్ళలోని ప్రతిభను నువ్వు గౌరవించబోయి, చక్కగా గౌరవించబోయి, చక్కగా గౌరవించబోయి. పరికిటజం తరిత. చాలా మంచిగా చెప్పినావన్న. ఈ కథ ఏంటే ఎవరినైనా మార్పు తప్పకుండా కలుగుతుంది. ఇటువంటి సీతక్కల దేశానికి ఒక్కరు ఉన్న ఆ దేశం చాలా చక్కగా ఉంటుందన్నా. ఇట్లాగే సీతక్కని ప్రేరణగా తీసుకొని మీరందరూ మనందరం కలిసి ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ మంగళం అనే పాటతో మన కథను ముగించుకుందాం. మంగళం మన భారత మాతకు, మంగళం జయ మంగళం, మంగళం మన తెలంగాణ తల్లికి, మంగళం జయ మంగళం, మంగళం మన రుద్రమ్మదేవికి, మంగళం జయ మంగళం, మంగళం ఆదర్శ మహిళకు, మంగళం జయ మంగళం. తరికిటజం తరికా. ఇట్లాంటి సీతక్కలను ప్రేరణగా తీసుకొని మేము మనందరం కలిసి ఒకరోజు ఖచ్చితంగా ఒక గొప్ప స్థాయికి వెళ్తామని కోరుకుంటూ ధన్యవాదాలు.